దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ జీవమార్గం టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే నా కాపరి అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 23వ కీర్తన చదువుకుందాం. ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఈరోజు మన అంశం నా కాపరి అని అంశాన్ని మనం నేర్చుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండా చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో మీరు చదివిన లేఖనాలను విరిచి పంచుటకు అల్పడని నన్ను బలపరిచి వాడుకొని వింటున్న మీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిగా మాట్లాడి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదివినటువంటి లేఖనములు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. రాజైన దావీదు కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాస్తున్నాడు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని రాస్తున్నాడు. అవును, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కొంతమంది చదివేటప్పుడు ఏమి అనేదాన్ని లేమి అని చదువుతుంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాటను యెహోవా నా కాపరి, నాకేమి కలగదు అని చదువుతుంటారు. అంటే చదవడంలో పొరపాటు అవుతుంటారు. జాగ్రత్తగా మనం చదివితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాయబడ్డది. లేమి అంటే ఏమిటి అంటే, లేమి అంటే కొరత, కొదువ, కొరత, తక్కువ. అదే మాటలకు అర్థాన్ని ఇచ్చేటటువంటి మరో మాట ఏమిటంటే దారిద్రత, బీదతనం. దీన్నే లేమి అంటారు. అందుకు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఆ దారిద్ర్యం అనేది ఉండదు, నాకు బీదతనం అనేది ఉండదు, నాకు కొరత ఉండదు, నాకు కొదవ ఏది ఉండదు, నాకేమి తక్కువ ఉండదు అని దావీదు అంటున్నాడు. వినండి, దావీదు ఈ మాట అంటున్నాడంటే ఆయనకి ఎంత నిరీక్షణ ఉందో, ఆయన ఎంత నిరీక్షణతో, ఎంత నిశ్చయతతో ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమై ఉంది. మనము చాలాసార్లు యెహోవా నా కాపరి అని చెప్పుకుంటూ ఉంటాం. వాహనాలు ఉన్నవారు, బైకులు ఉన్నవారు బైకుల మీద రాస్తూ ఉంటారు, కార్లు ఉన్నవారు కారు మీద, ఆటోలు ఉన్నవారు ఆటోల మీద రాసుకుంటూ ఉంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. రాసుకుంటున్నాం కానీ నిరీక్షణ లేదు.
రాసుకుంటున్నాం కానీ నిశ్చయత లేదు. చదువుకుంటున్నాం కానీ యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చదువుకుంటున్నాం కానీ, లేదా వింటూ ఉన్నాం కానీ మనకు నిశ్చయత అనేది లేదు, నిరీక్షణ అనేది లేదు, పూర్ణమైన నమ్మకము లేదు. ఆయన నాకు కాపరి కాబట్టి నాకు ఏ కొదవ ఉండదు, ఆయన నాకు కాపరి కాబట్టి నాకేమి తక్కువ ఉండదు అనే పూర్ణమైన విశ్వాసము, పూర్ణమైన నమ్మకము ఉండదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే దాన్నే విశ్వాసము అని అంటారు. విశ్వాసం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంది. అదేంటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది, కనిపించని వాటిని ఉన్నవని నమ్మడమే విశ్వాసమని రాయబడి ఉంది. అవును, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క అనగా ఎదురుచూచు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. దృశ్యమైన వాటిని అనగా కనిపించని వాటిని ఉన్నవని నమ్మడమే విశ్వాసము అని చెబుతుంది. దావీదు అదే నమ్మకంతో మాట్లాడుతున్నాడు. దావీదుకు కనిపించని వాటిని కూడా నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదే విశ్వాసం అంటే. తనకున్న శక్తి ఎంతో తాను గొల్యాత్ అనే వ్యక్తిని చంపుతాడో లేదో దాన్ని చూసుకోకుండానే యుద్ధం యెహోవాదేని దేవుని మీద విశ్వాసం ఉంచి గొల్యాతును చంపగలిగినాడు. కారణం ఏమిటంటే విశ్వాసం అంతే. ఎలుగుబంటిని నాకు అప్పగించిన దేవుడు ఈ గొల్యాతును నాకు అప్పగించడా అనే నమ్మకం, ఆ విశ్వాసము. అలాంటి విశ్వాసం చేత, అలాంటి నిరీక్షణ చేత యుద్ధం చేయగలిగినాడు, చంపగలిగినాడు. ప్రియులరా వినండి, లేమి కలగదు అంటున్నాడు. అంటే నాకేమి తక్కువ కాదు అంటున్నాడు. ముందు చూపుతో, విశ్వాసంతో చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నాకేమి తక్కువ కాదు. మనం చెప్పలేం, ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటాం, ప్రభు యొక్క భక్తులమని చెప్పుకుంటాం, కానీ ఆయన ఉన్నంత వరకు నాకు ఏది కొదవ ఉండదు అనుకోం. రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. దావీదు మాత్రం ఆయన నాకుండగా నాకు ఏది కొదవ ఉండదు అని చెబుతూ ఉన్నాడు. అలాంటి నిశ్చయత, అలాంటి విశ్వాసము ప్రభువు నమ్ముకున్న నీకు ఉందా? ఆయన నీ కొరకు, నా కొరకు మంచి కాపరిగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నా కాపరి అనే ధైర్యం, యేసుక్రీస్తే నా కాపరనే నిశ్చయత, నాకు లేమి కలగదు. యేసుక్రీస్తు నాకున్నంత వరకు, యేసుక్రీస్తు నేను నమ్మినంత వరకు నాకేది కొదవ ఉండదు, ఏది కొరత ఉండదు, ఏది తక్కువ కాదనే విశ్వాసం నీకుందా? ఒకసారి ఆలోచించాలి. దావీదు అంటున్నాడు, ధైర్యంతో అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ప్రియులరా, ఆయన నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన నీ కాపరి నీకు లేమి కలుగుతుందా? ఆయన నీ కాపరి అయినప్పుడు ఆయన నా కాపరి నాకు లేమి కలగదనే పూర్ణమైన విశ్వాసము, పూర్ణమైన నమ్మకం నీకుందా? ఆలోచించాలి. అలాగే ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ పరుండ చేస్తున్నాడు? పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తున్నాడు. పచ్చిక అంటే మేత స్థలం. పచ్చిక గల చోటు అనగా మేత స్థలములో పరుండ చేస్తూ ఉంటాడు. గడ్డి ఉన్న స్థలంలో పరుండ చేస్తూ ఉన్నాడు. దావీదుకు తెలుసా అనుభవం? దావీదు గొర్రెలు కాసిన అనుభవం దావీదుకు ఉంది. దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్న అనుభవం దావీదుకు ఉంది. అతడు గొర్రెల కాపరిగా ఉన్నంత వరకు
గొర్రెలకు ఏ కీడు జరగకుండా చూసుకున్నాడు. అతడు గొర్రెలకు కాపరిగా ఉన్నంత వరకు గొర్రెలకు ఏ ప్రాబ్లం జరగకుండా, ఏది తక్కువ కాకుండా, ఏది కొరత కాకుండా చూసుకున్నాడు. అదే అనుభవంతో చెప్తున్నాడు, నాకున్న ఈ గొర్రెలనే నేను ఇంత బాగా చూసుకున్నప్పుడు, వాటికి నేను కాపరినై ఉండి వాటిని నేను ఇంత బాగా చూసుకున్నప్పుడు, నాకు కాపరై ఉన్న దేవుడు ఇంకెంత బాగా చూసుకుంటాడు అని దావీదు గ్రహించగలిగినాడు. ప్రియులరా, ఆయన మన కాపరి, ఆయనే మన మేపరి, ఆయన నిన్ను బాగా చూసుకుంటాడు, ఆయన నిన్ను బాగా మేపుతాడు, ఆయన నిన్ను బాగా కాస్తాడనే విశ్వాసం నీకుందా? అలాంటి విశ్వాసం కనుక లేకపోతే మనం అవిశ్వాసం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిండి లేకుండా ఎవరిని ఆయన పస్తు బండబెట్టడు, ఆయన మేతగల స్థలంలోనే నడిపిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఏంటంటే, మీరు మీ శరీరంను గురించి చింతించొద్దండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు చింతించొద్దండి. మీ తండ్రికి అన్నీ తెలుసు, మీ కాపరికి అన్నీ తెలుసు, ఆయన మీకు ఇస్తాడు. ఏమి తిందుమో అని చింతించొద్దు. ముందు నా నీతి రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు దొరుకుతాయి అని ప్రభు చెప్పాడు. వెతుకుతూ ఉన్నారా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు చింతిస్తూ ఉన్నారా? రేపటిని గూర్చిన చింత నీకొద్దంటుంది వాక్యం. రేపటిని గూర్చి అతిశయించొద్దు అంటుంది వాక్యం. రేపు దాని సంగతులను గురించి ఆలోచన చేస్తూ ఉంది అని రాయబడి ఉంది బైబిల్లో. కాబట్టి నీ చింత యావత్తు ప్రభు మీద వేయని ఉంది. అందుకే నువ్వు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము అని చింతించొద్దు. నీ కాపరి నీకు కొదవలేనట్ల నీకు తిండి పెడతాడు, నీ కాపరి నీకు కొదవలేనట్ల వస్త్రాన్ని ఇస్తాడు. ప్రియులర, కాపరి అంటే 2 విధాలుగా ఉంటాడు. కాపరి అంటే కాస్తాడు గొర్రెలను, తన మందను కాస్తాడు. కాపరి ఎలా కాస్తాడంటే తన మంద చెడిపోకుండా కాస్తాడు. తన మందను తోడేళ్ళు, సింహాలు, నక్కలు ఇవన్నీ ఏవి కూడా, క్రూర మృగాలు ఏవి కూడా తన మందలో ఉన్నటువంటి గొర్రెలను తినకుండా ఆయన కాస్తాడు. అలాగనే మన కాపరైన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ప్రతి విషయంలో కాపాడుతున్నాడు. ప్రతి విధమైన శోధనలో, ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గుంట నక్కల లాంటి సమస్యలు, తోడేళ్ళ లాంటి సమస్యలు, సింహాల లాంటి సమస్యలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాపరి చేసే రెండో పని ఏమంటే మేపుతాడు. కాస్తాడు, మేపుతాడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని మేపుతూ ఉన్నాడు, పచ్చిక గల స్థలాల్లో మనల్ని పరుండ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దేని గురించి చింతించొద్దండి అంటున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో మీ దేహములను గురించి చింతించొద్దండి, ఏమి ధరించుదామని మీ దేహములను గురించి చింతించొద్దండి అంటున్నాడు. మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీ కాపరికి తెలుసు, మిమ్మల్ని మేపే దేవుడికి, మిమ్మల్ని కాపాడే దేవుడికి తెలుసు, మీ కాపరికి తెలుసు. కాబట్టి మీరు చింతించొద్దు అని బైబిల్ చెప్తోంది. అందుకే మీరు నా నీతిని, రాజ్యమును మొదట వెదకండి, అవన్నీ మీకు దొరుకుతాయని ప్రభు వాక్యం ద్వారా మనకు చెలవిస్తూ ఉన్నాడు. ప్రభు వాక్యం ద్వారా మనకు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం మరో మాట ఇక్కడ చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటూ ఆయన శాంతికరమైన జలముల దగ్గర నన్ను నడిపిస్తున్నాడు అని చెబుతున్నాడు. శాంతికరమైన జలముల దగ్గర ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనమందరం ఆయన గొర్రెలం, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తనలో రాయబడి ఉంది, మనం ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలం అని రాయబడి ఉంది. ఆయన మేపే గొర్రెలం మనం. ఇశ్రాయేలు ప్రజలను అన్నాడు మానవ గొర్రెలు అన్నాడు. వారిని గొర్రె పిల్లను బాహువున ఆనించుకొని మోచినట్లు నేను వారిని మోస్తే అంటున్నాడు. మనమే గొర్రెలం, నరగొర్రెలం, మానవ గొర్రెలం. ఆయన మనకు కాపరి. కాబట్టి మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలములు ఏంటి? శాంతికరమైన జలములు అంటే, శాంతికరమైన జలములు అంటే అర్థం ఏంటంటే
కదలక మెదలకున్నటువంటి జలాలు, కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి జలాలు శాంతికరమైన జలములు. అంటే అవి కదలవు, మెదలవు, శాంతిగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి అలాంటి జలాలు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం పోటీలను కానీ లేకపోతే గొర్రెలను కానీ పారుతున్నటువంటి నీళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే అవి ఆ పారే నీళ్ళలో మూతి పెట్టి నీళ్లు త్రాగడానికి భయపడతాయి, భయపడి వెనక్కి జగ్గుతాయి, వెనక్కొస్తాయి. పారే నీళ్ళు కదులుతూ ఉంటాయి కాబట్టి ఆ పారే నీళ్ళు వంపులు దెంపులుగా అవి కదులుతూ ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను త్రాగడానికి, ఆ నీళ్ళలో మూతి పెట్టడానికి గొర్రెలు భయపడతాయి, భయపడి వెనక్కి తీస్తాయి. అదే గొర్రెలు ఆగిన నీళ్ళ పారుదల లేని స్థలంలో ఆగిన నీళ్ళ దగ్గరికి తీసుకెళితే అవి తృప్తిగా తాగుతాయి. ఎందుకంటే అవి పారవు కాబట్టి, అవి అలలు ఉండవు కాబట్టి, అవి కదలవు కాబట్టి వాటిని త్రాగి తృప్తి పొందుతాయి. ప్రియులారా, ఇప్పుడు వినండి, శాంతికరమైన జలములు అంటే కదలని మెదలని నెమ్మది కలిగిన జలములు. ఇప్పుడు మనం శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఆ శాంతికరమైన జలములు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు. ఆయనే శాంతికరమైన జలములు. ఈ శాంతికరమైన జలములను కొంతమంది ఏం చేస్తున్నారంటే విసర్జిస్తూ ఉన్నారు. ఆ జలములు మాకొద్దు అని, ఆ నీళ్లు మాకొద్దు అని విసర్జిస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనుషుడిగా ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె నీళ్ళు అడిగినాడు. అమ్మ, నాకు దాహమునకు నీళ్ళు ఇస్తావంటే ఆమె అన్నది, నువ్వు యూదుడు కదా, మేము సమరయులం, యూదులకు సమరయులకు సాంగత్యమే లేదు, మా నీళ్ళు మీరు ఎట్లా తాగుతారని అడిగింది. అడిగితే ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడంటే, దేవుని వరమును దాహమునకు అడిగిన వాడు ఎవరో నీకు తెలిసి ఉంటే నువ్వే ఆయనను అడిగేదానివి, ఆయన నీకు జీవజలములు ఇచ్చేవాడు అని చెబుతాడు. జీవజలములు, శాంతికరమైన జలములు అంటే మనల్ని జీవింపజేసేటటువంటి జలములు, జీవజలాలు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో జీవజలముల ఊట పుడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ జీవజలములు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆ జీవజలములు మనల్ని శాంతికరమైన బాటలో నడిపిస్తాయి, శాంతియుతంగా మనల్ని నడిపిస్తాయి, శాంతిగా మనల్ని జీవింపజేస్తాయి, శాంతిగా మనల్ని ప్రవర్తింప చేస్తాయి. అట్లాంటి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తున్నాడు మన కాపరి. ప్రియులారా, వినండి, 3వ వచనంలో వ్రాయబడి ఉంది ఏంటంటే, ఆయన నా ప్రాణములకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నాడు. ఆయన నాకు సేద తీరుస్తున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు, దాహం తీరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నీతి మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని రాయబడి ఉంది. నీతి మార్గంలో ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ నీతి మార్గంలో ఎవరు నడుస్తారు, ఎవరు నడిపిస్తారంటే యేసుక్రీస్తు మాత్రమే నీతి మార్గంలో మనల్ని నడిపించగలుగుతాడు. ఈ రోజుల్లో దుష్ట మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని, దుర్మార్గంలో ఉన్న వ్యక్తిని, త్రాగుబోతనంలో ఉన్న వ్యక్తిని, దొంగతనాలు చేసే వ్యక్తిని, వ్యభిచారం చేసే వ్యక్తిని, దోచుకునే వ్యక్తిని, రకరకాల పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని మంచివాణ్ణి చేయగలిగింది ఎవరు అంటే ఏ వ్యక్తి కాదు, ఏ అధికారి కాదు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, కేవలము యేసుక్రీస్తు మాత్రమే వారిని బాగు చేయగలిగినాడు. ఈరోజు త్రాగుబోతులు మారినారంటే అధికారుల ద్వారా కాదు, త్రాగుబోతులు మారినారంటే యేసుక్రీస్తు, వ్యభిచారులు మారు మనసు పొందినారంటే యేసుక్రీస్తు ద్వారా, వ్యభిచారులు మారు మనసు పొంది నీతిగా జీవిస్తున్నారంటే యేసుక్రీస్తు ద్వారా, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, మోసగాళ్ళు ఆ మోసకరమైన స్థితిని విడిచి నీతిగా జీవిస్తున్నారంటే యేసుక్రీస్తు. ఆయన నామములోనే నీతి. అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంది,
రోమపత్రిక 3:11 ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారని. అక్కడ 11 ఏమని రాయబడి ఉందంటే, ఒకడు లేడు, ఎవడు లేడు, ఒక్కడైనను లేడు, నీతిమంతుడే లేడు అని రాయబడ్డది. అందరూ త్రోవ తప్పి, గొర్రెల వలె త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాయబడ్డది. మనమందరం ఏమైనామంటే గొర్రెల వలె త్రోవ తప్పి పనికి మాలిన వారైనారు అందరూ, ఏ భేదం లేకుండా. పనికి మాలిన వారిని నీతిగా ఎంచడానికి ఆ నీతిమంతుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనం నీతిగా ఎంచబడుతున్నామంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీతిగా ఎంచబడుతున్నాం. ఆయన నీ పాపం కొరకు, నా పాపం కొరకు రక్తము చిందించాడు. ఆ రక్తము చిందించుట ద్వారా మనకు నీతి కలిగింది. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తుని నమ్మక ముందు నాకు నీతి మార్గం ఏమో తెలియదు. దుష్ట మార్గం బాగా తెలుసు, నీతి మార్గం తెలియదు. త్రాగే మార్గం బాగా తెలుసు, నీతి మార్గం తెలియదు. మోసం చేసే మార్గం తెలుసు, నీతి మార్గం తెలియదు. టక్కర కొట్టే మార్గం తెలుసు, నాకు నీతి మార్గం తెలియదు. ఎప్పుడు? యేసుక్రీస్తు నమ్మక ముందు, యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు. అన్నీ తెలుసు, అన్ని మార్గాలు తెలుసు, కానీ నీతి మార్గం మాత్రం నాకు తెలియదు. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానో అప్పుడు నాకు నీతి మార్గం తెలిసింది. నీతి మార్గంలో ప్రయాణం ఎప్పుడైతే చేయగలిగినానో అప్పుడు అన్ని మార్గాలు, దుష్ట మార్గాలు అన్నీ కూడా నాకు దూరం అయిపోయినాయి. ఇప్పుడు నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడు దేవుడు అంటే, నా కాపరి, నాకు కాపరై ఉన్న యేసు నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడంటే నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎవరు నన్ను నీతి మార్గంలో నడిపించలేకపోయినారు. నా పాపం నుండి, నా త్రాగుబోతనం నుండి ఎవరు నన్ను విడిపించలేకపోయినారు. ఎవరు నన్ను నీతి మార్గంలోనికి తీసుకురాలేకపోయినారు. ఎవరు నన్ను నీతి మార్గంలో నడిపించలేకపోయినారు. కేవలం నా కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నన్ను నీతి మార్గంలో, ఆయన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నిన్ను నీతి మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. వస్తావా? నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడి ఆయన దగ్గరకు వస్తావా? ఆయన నామమును బట్టి నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు పాపమును ఒప్పుకొని పాపక్షమాపణ పొందితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేస్తాడు. నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆ నీతి మార్గం గుండా పరలోక రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి నీతి మార్గం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువులోనే. ఆయన నీకు కాపరై ఉంటే, ఆయన కాపరత్వం కింద నువ్వు ఒక గొర్రెవై ఉంటే ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇప్పుడు నాకు ఆయన కాపరి, నేను ఆయనకు గొర్రెను, కాబట్టి నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. నువ్వు ఆయనను కాపరిగా చేసుకోగలుగుతావా? ఆయనకు గొర్రెగా ఉండగలుగుతావా? ఆయన మేపు గొర్రెగా ఉండగలుగుతావా? నువ్వు నీతి మార్గంలో ప్రయాణం చేసి పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు ఇదివరకే యేసుక్రీస్తుని కాపరిగా కలిగి ఉండి ఇదివరకే ఆయన గొర్రెగా ఉన్నావా? నిరీక్షణ లేకుండా ఉన్నావా? ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నీకే కొదవ ఉండదు. ఆయన నిన్ను పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద నిన్ను నడిపిస్తాడు. నీతి మార్గంలో ఆయన నామాన్ని బట్టి నిన్ను నడిపిస్తాడు. అటు నీతి మార్గం ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. తర్వాత భక్తుడు ఏమంటున్నాడంటే 4వ వచనంలో, గడంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకర నీ దండమును నన్ను ఆదరించునని చెబుతున్నాడు. ప్రభువా, ఇది విశ్వాసం అంటే, ఇది ధైర్యం అంటే, ఇది నిరీక్షణ అంటే. ఏమంటున్నాడు ఆయన అంటే, నేను గడాంధకారపు లోయల్లో అంటే చీకటి లోయల్లో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఏ అపాయం వచ్చినా నేను భయపడను. గడాంధకారమైన చీకటిలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. అపాయాలు చాలా అపాయాలు వస్తాయి. అపాయాలు, కరువులు, భూకంపాలు, కరోనాలు, బ్లడ్ ఫ్లూ అంట, ఇట్లాంటివన్నీ. ఈ అపాయాలు ఎన్ని వచ్చినా భయపడవను. ఆయన నా కాపరి, నాకు ఏమీ లేదనుకుంటే,
ఆ కాపరత్వం కింద నేను అణిగి ఉంటాను అనుకుంటే, యేసుక్రీస్తు కాపరత్వం కింద నేను ఆయన గొర్రెనుగా ఆయనకు అణిగి ఉంటాను, ఆయనకు లోబడి ఉంటాను అనుకుంటే, గాఢంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ భయం నీకుండదు, ఏ తెగులు నిన్ను అంటదు, ఏ అపాయము నీ దరికి రాదు. అలాంటి నిరీక్షణ ఉందా? ఊరికనే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పుకుంటున్నావా? ఊరికనే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పుకుంటే లాభం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి ధైర్యం ఉండాలి. గడంధకారపు లోయల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను సంచరించిన ఏ అపాయము నన్ను ఏమి చేయదు. నాకు కాపరి ఉన్నాడు. నా కాపరి నా ప్రభువు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ నాకు ఏమి చేయవు అని నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం ఆదుకుంటుంది. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది, ఆదుకుంటుంది. నువ్వు తప్పు చేసేటప్పుడు దండించి బుద్ధి చెప్తుంది. నువ్వు తప్పు చేయకుండా దగ్గర తీసుకొని ఆదరిస్తూ ఉంది. ఆయన వలన నువ్వు బుద్ధి నేర్చుకోవాల్సింది, ఆయన వలన ఆదరించబడాల్సింది. ఆయనే మనల్ని ఆదరించాల్సింది. ఆయన గొర్రెగా ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే ఆదరణ కూడా మనకు దొరుకుతూ ఉంది. గడంధకారపు లోయలో సంచరించిన భయం ఉండదు, ఏ అపాయం మన దగ్గరకు రాదు. తర్వాత మనకు ఆదరణ కూడా దొరుకుతూ ఉంది. శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తుంది అంటున్నాడు. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటూ ఉన్నావు. ప్రియులరా, మన గిన్నె నిండి పొరలాలి. దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ నింపుదల చేత మన హృదయాలు నిండి పొరలాలని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని చెప్తూ ఉన్నాడు. బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, నేను చిరకాలం యెహోవా మందిరంలోనే ఉంటాను అంటాడు. నువ్వు బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలని ఎంట రావాలంటే నువ్వు ఆయన కాపరత్వం కింద లోబడి ఉండాలి. ఆయన కాపరత్వం కింద లోబడిన గొర్రెవుగా ఉండాలి. ఆయన మేపు గొర్రెవుగా ఉండాలి. ఆయన పాలించు ప్రజవుగా ఉండాలి. అప్పుడు స్థిరకాలము నీకు దేవుని సన్నిధిలో స్థలం ఉంటుంది, దేవుని సన్నిధిలో సహవాసం ఉంటుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలన్నీ వెంట వస్తాయి, కానీ కీడులు నీ వెంట రావు. వీటన్నిటిని అనుభవించాలంటే దావీదు లాంటి నిశ్చయత, వీటన్నిటిని మనం అనుభవించాలంటే దావీదు లాంటి స్థిరమైన విశ్వాసం, వీటన్నిటిని మనం అనుభవించాలంటే దావీదు లాంటి ధైర్యం, దావీదు లాంటి నమ్మకమైన పూర్ణ నమ్మకం, పూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని క్షేమంగా కృపాక్షేమాలతో నింపి నడిపిస్తాడు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తును నమ్మిన వారు ఆయన మేపు గొర్రెలవి ఉన్నారు, ఆయనను కాపరిగా కలిగి ఉన్నారు. ఆ కాపరి క్రింద ఉన్నవారు ఏ ఇబ్బందికి గురిగారు, ఏ ప్రాబ్లానికి గురిగారు, ఏది వరకు కొదవ కాదు. నమ్మని వారికి చెప్తున్నా, నీకేది కొదవగా ఉండకుండా ఉండాలంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, నువ్వు కాపాడబడి నువ్వు క్షేమంగా ఉండాలంటే నీవు యేసుక్రీస్తును కాపరిగా ఎంచుకోవాల్సిందే. యేసుక్రీస్తు కాపరత్వం కింద నువ్వు ఒక గొర్రెవుగా ఉండాల్సిందే. ఆయన కాపరత్వం కింద నువ్వు అణిగి ఉండాల్సిందే. అట్లా అణిగి ఉంటే నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మకుండా, యేసుక్రీస్తుని కాపరిగా చేసుకోకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఆయన మన కొరకు మంచి కాపరిగా దిగి వచ్చి ప్రాణం పెట్టినాడు. తన మంద కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఎవరైనా మంద అంటే మనమే. మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. మన ప్రాణ స్నేహితుడైన, మనకు ప్రాణం పెట్టిన కాపరి. కాబట్టి ఆ కాపరిని మనం నమ్ముకుంటే
ఆ కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటం, వాడబారని కిరీటం, ఇలాంటి కిరీటాలు కూడా మనకు బహుమానాలకు ఇస్తాడని వ్రాయబడ్డది. అవి నీకు కావాలా? యేసుక్రీస్తు దగ్గరికి రా. అవి నీకు కావాలా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. అవి కావాలా? యేసుక్రీస్తు నా కాపరిని నమ్ము. అవి నీకు కావాలా? యేసుక్రీస్తుకు నేను ఒక గొర్రెనని విశ్వసించు. ప్రభువా, నేను నీ మందలో ఉండకుండా తప్పిపోయి తిరుగుతా ఉన్నాను. నిన్ను ఇంతవరకు నేను కాపరిగా కలిగి ఉండలేదు. నన్ను క్షమించు. ఈ రోజు నుండైనా నేను నిన్ను కాపరిగా కలిగి ఉంటాను. నా పాప శాపాలను పక్కకు పడేసి నేను నీ కొరకు జీవిస్తాను, నీ గొర్రెగా బ్రతుకుతానని చెప్పు. ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు, పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోకం చేరుస్తాడు. దేవుడి ఇటు కృప మీ అందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. తగిలిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరే బలపరచమని, దీవించమని, మేలు చేయమని, విన్న వారందరూ విశ్వసించి రక్షణ పొందినట్లు సహాయం చేయమని, రక్షణ పొందిన వారు వారి రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.